అన్న చెప్పండి, కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? బీసీలు అంతా ధూమ్ధాం ఏర్పాటు చేయడం జరిగింది, ఏం చెప్తారు? రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైందనడానికి ఈరోజు జరిగిన ధూమ్ధామే ప్రధాన కారణం. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు 0.5% ఉన్నోడు 5% ఉన్నోడే పరిపాలించిండు. 60% ఉన్న బీసీలకు అవకాశం రాలేదు. 60% ఉన్న బీసీలకు అవకాశం రాలేదని చెప్పి ప్రతి రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకు నరాన మా రాజ్యం మాకు రావాలి, పాలన చేసేవాడు మావాడు ఉండాలి, ఎన్ని రోజులు మేము పాలితులుగా ఉంటాం, పాలకులు కావాలి అనే నినాదం ఇవాళ మాట్లాడిన ధూమ్ధాంలో వినిపించింది. ఖచ్చితంగా ఆ దిశగా మా ప్రయాణం ఉంటుంది. ఇవాళ ఎన్ని రోజులు 60% ఉన్నోడు 0.5% ఉన్నోడి దగ్గర 5% ఉన్నోడి దగ్గర అయ్యా భిక్షాంది అని అడుక్కోవాల్సిన దుస్థితి 60% ఉన్నోనికి ఎందుకు వచ్చింది? 42% రిజర్వేషన్లు ఇయ్యాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుక్కోవాలన్నా? 42% రిజర్వేషన్ అమలు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని అడుక్కోవాలన్నా? దానికోసం మీరు గతంలో ఇయ్యండి అని కేసీఆర్ని అడుక్కోవాలన్నా? అడుక్కునే దౌర్భాగ్యం బీసీలకు ఎందుకు వచ్చింది? మేము అడుక్కునేటువంటి వాళ్ళు కాదు. బీసీలు రాజకీయాలను శాసించాలి. రాజకీయాలను శాసించినప్పుడే బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా సంపద, ఉత్పత్తి అని కళ దగ్గరికి వస్తాయి. అట్లాంటి రాజకీయ అధికారం కోసమే ఇట్లాంటి ధూమ్ధాముల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తొలి రోజు, ఇదొక షాంపిల్ మాత్రమే. భవిష్యత్తులో ఉంటాయి ఎన్ని సభలు సమావేశాలు వరుసగా ఏర్పాటు చేస్తాం. ఇలా వచ్చేది మొత్తం ఇవాళ బీజేపీ వాళ్ళు మాదే వస్తుంది, 2029లో మేమే ముఖ్యమంత్రి, ఎవడు బీసీ ముఖ్యమంత్రి అని నినాదంతో వస్తాడో వాళ్ళదే అధికారంలోకి వస్తుంది. ఇది రాసుకోండి. తెలంగాణలో మొలిసిన గడ్డి పోసకు కూడా తిరగబడి గుంజుకునే నైజం ఉంటుంది. అది చరిత్ర చెప్తుంది, ఏం చెప్తున్నది కాదు. ఇవాళ తెలంగాణ నాజీలను, నవాబులను, రజాకాలను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉన్నది కదా. అదేవిధంగా భూస్వాములను, పెట్టుబడిదారులను ఎదిరించినటువంటి చరిత్ర నక్సల్బరీ ఉద్యమానికి ఉన్నది కదా. అదేవిధంగా ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ పోరుబిడ్డలకు ఉంది కదా. ఇవాళ ఈ దొరల పటేళ్లను రాజకీయ అధికారాన్ని పాత్ర పెట్టడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా సిద్ధమవుతున్నారు. మా రాష్ట్రంలో మా రాజ్యం రావాలంటున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో 0.5% ఉన్నోనికి 5% ఉన్నోనికి రాజ్యాధికారం రావాలని రాసిపెట్టిందా? ఎందుకు మెజార్టీలకు రాజ్యాధికారం రాదు? 28 మంది ముఖ్యమంత్రులు అయితే 60% ఉన్న 136 కులాలు ఉన్నటువంటి బీసీలకు ఎందుకు ముఖ్యమంత్రి అవకాశం రాదు? ఇవాళ రెడ్డి రావులకు అగ్రిమెంట్ ఆ ముఖ్యమంత్రి పదవి. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రాజకీయ అధికారం రావాలి. రావడం కోసం ఇంకా 1,00,000 సార్లైన ధూమ్ధాములు పెడతాం, బహిరంగ సభలు పెడతాం. అత్యధికంగా ఉన్న బీసీలు ఇంకా అడిగే స్థాయిలోనే ఎందుకున్నారు, ఇచ్చే స్థాయిలో ఎందుకు లేరు? ఎందుకు బీసీల రాజ్యం బీసీల పేదరికాన్ని, బీసీల బలహీనతను ఆసరాగా చేసుకుని అగ్రకుల పాలకులు మమ్మల్ని దెబ్బగొట్టారు. ఇలా ఆకలైన వానికి తక్షణం ఏం కావాలి? ఆహారం కావాలి. ఆకలైన వానికి ఇది రాగురా, నేను ముఖ్యమంత్రి పదవి వచ్చినాక అన్నం పెడతా అంటే అప్పటి వరకల్లా ఉండడు. కాబట్టి తక్షణ అవసరం కోసం, ఆహారం కోసం, కూటి కోసం కోటి తిప్పలు అన్నారు. అందుకని అప్పుడు వానికి కడుపు నింపుకోవాల కోసం. కాబట్టి ఈ రాజకీయ నాయకుల, అగ్రకుల రాజకీయ నాయకులకు భజనలు చేసుకుంటున్నావు, పబ్బం గడుపుకుంటున్నావు, దండం పెట్టుకుంటున్నావు, దశకం పెట్టుకుంటున్నావు ఉన్నారు. కానీ అంతిమంగా ఇప్పుడు చదువుకునే యువత పెరిగింది, ఉద్యోగుల సంఖ్య పెరిగింది, సామాజిక రాజకీయ చైతన్యం ఉన్న బీసీలు పెరిగింది. కాబట్టి పెరిగిన కొద్దీ రాజ్యాధికార స్పృహ వస్తున్నది. ఈ రాజ్యాధికార స్పృహ వచ్చినాడు ఇది రగిలి లాస్ట్కు అసెంబ్లీ సీట్ల దగ్గర, పార్లమెంట్ సీట్ల దగ్గర, ముఖ్యమంత్రి సీట్ల దగ్గర పంచాయతీ ఉంటుంది. ఆ సీట్లు కైవసం చేసుకోవడమే బీసీ ఉద్యమం లక్ష్యం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇంకా కొందరి చేతిలోనే బందీ అయిపోయింది. సామాజిక న్యాయం తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. కోదాడ దగ్గర అద్దులు గీసుకునే తెలంగాణ వచ్చింది తప్ప ఇవాళ అందరికీ, అన్ని వర్గాలకు ప్రజాస్వామికంగా అందరికీ అవకాశం వచ్చేటువంటి సామాజిక తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణ అంటే ఇవాళ 0.5% ఉన్నోడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎట్లయితాడు? 5% ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఇవాళ 0.5% ఉన్నోళ్ళు 16 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అవుతారు? ఇవాళ 5% ఉన్నటువంటి రెడ్డు 42 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అవుతారు? 60% ఉండి 136 కులాలు ఉన్న బీసీలు 18 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అవుతారు? ఇది ఎట్లా సామాజిక న్యాయం? సామాజిక అన్యాయం అవుతుంది. తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఇది సంపూర్ణ ప్రజాస్వామ్య సామాజిక తెలంగాణ రాలే. దానికోసమే మా రోజు వీరన్న చెప్పినట్టు ఇది సామాజిక తెలంగాణ రావాలి. మనిషికి తమ వాటా ప్రకారము ప్రతి మనిషికి రాజ్యాధికారంలో వాటా దక్కేటువంటి తెలంగాణ రావాలి. ఈ యాచించే తెలంగాణ కాకుండా శాసించే తెలంగాణ కావాలి. దానికోసమే మా కొట్లాట. అన్న చెప్పండి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉంది. ఇక 42% రిజర్వేషన్ 5వ షెడ్యూల్లో ఏర్పాటు చేయాలని పెట్టిండు, ఏం చెప్తారు?
ముఖ్యంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ టాగూర్ ఆడిటోరియం స్టేజ్ ఆధ్వర్యంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మానియా సిటీ బృందం మొత్తం కూడా బీసీ ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్ సాధించుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల అది కోర్టులో కొట్టేయబడుతుంది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆర్డినెన్స్ కాకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్ చేస్తే తప్ప దీనికి రక్షణ ఉండదు. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, కేసీఆర్ మోసం చేశాడు, ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మోసం చేశాడు. మళ్ళీ మా బీసీలు మోసం పోయే స్థితిలో లేరు. ఇప్పుడు బీసీ యూత్ కూడా చాలా చైతన్యవంతమైంది, సమాజం కూడా చాలా చైతన్యవంతమైంది. కనుక ఖచ్చితంగా మా రాజ్యాంగబద్ధంగా కావాల్సిన వాటాను మేము ఖచ్చితంగా సాధించుకునే వరకు పోరాడుతూనే ఉంటాం. మా ఆల్ ఇండియా ఓబీసీ ఆర్గనైజేషన్ కేవలం తెలంగాణనే కాదు, జాతీయ లెవెల్లో కూడా 10 రాష్ట్రాల్లో కూడా చాలా యాక్టివ్ ఉంది. జాతీయ లెవెల్లో ఎక్కడ ఏ ఓబీసీకి నష్టం జరిగినా, అది స్కాలర్షిప్సే కావచ్చు, లేకపోతే ఈవెన్ ఎంపీ ఎమ్మెల్యేలకు కావచ్చు, కూడా ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతానికి 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అందరి బీసీ ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. రిక్వెస్టే కాదు, డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఆమోదం తెలిపింది కానీ అది కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్ళినా కూడా అక్కడ ఏం చేస్తుంది, 9వ షెడ్యూల్ చేర్చడానికి అఖిలపక్షం తీసుకెళ్లలేదు. అండ్ దాంతో పాటు కూడా ఇక్కడ అఖిలపక్షం తీసుకెళ్లకుండా ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇదివరకు 2 సార్లు చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ వచ్చింది, వైఎస్ రాజశేఖర్ ఆర్డినెన్స్ వచ్చింది, మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆర్డినెన్స్ వచ్చింది. ఆర్డినెన్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఆ జీవో మళ్ళీ కూడా ఒకటికెళ్తారు, అగ్రికులర్స్ కోర్టుకెళ్ళి ఆ ఆర్డినెన్స్ కొట్టేయడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మా బీసీలు నష్టపోతారు. కనుక మేము ఏమంటే మాకు ఆర్డినెన్స్ అవసరం లేదు, కులగాలని చేసారు, డాటా మీ దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ చూపించండి, ఈ రకంగా మేము నష్టపోతున్నాం. కోర్టులే అడిగినాయి కదా, మేము అదే అంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్నాడు, బంజీ సంజయ్ ఉన్నాడు, వాళ్ళకు కూడా మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సో రాబోయే ఎల్లుండి 21వ తారీఖు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రపతి కూడా మేము మా ఆర్గనైజేషన్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, రిప్రజెంటేటివ్ లెటర్ కూడా. సో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎంపీలకు కూడా ఒక చెంపదెబ్బలు ఆడుకోబోతుంది అనమాట. ఒక బీసీలకు మనం మోసం చేస్తే రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చైతన్యమయ్యారు. ఇప్పుడు స్థానిక సమావేశాలు, స్థానిక ఎన్నికలు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే ఎక్కడ బీసీలు మనం వాళ్ళకి 42% ఇవ్వకపోతే ఎక్కడ వీళ్ళు మనకి ఓటేయకపోతారు, ఎక్కడ అంటే ఎక్కడ ఓడగొడుతున్న ఒక భయం ఉంది. కనుక ఇక అనివార్య పరిస్థితి. ఇప్పుడు అన్ని అయిపోయినాయి, తెలంగాణ అయిపోయింది, ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇప్పుడు ఆఖరి పోరాటం బీసీ పోరాటం. సో సామాజిక తెలంగాణ, మా వాటా ఎంతో మాకు కావాలి. సో మేము రాజ్యాంగబద్ధంగా కావాల్సిన వాటాను అడుగుతుంది తప్ప ఎవరు పైదోది కాదు కిందోది మాకు అవసరం లేదు. మేము ఎంతున్నా మాకు అంత ఇస్తా చాలు. అండ్ మేము ఎంతున్నా కూడా అంతున్నా మేము అడుగుతలేము. కేవలం మాకు 42%, మేము ఉన్నది 60%, కానీ 42% కూడా అడుగుతున్నాం. అది కూడా ఇవ్వనంటే మాత్రం ఊకునేది లేదు. గవర్నర్ ఆమోదం కూడా లేఖ పంపింది. మరి బీజేపీ ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉంది బ్రదర్. 21వ తారీఖు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసం ఒక రకమైనటువంటి బీసీ యువత కలుస్తుందని తెలవడం కోసం, ఒక గుర్తింపు కోసం, బీసీలు ఈసారి మోసం చేస్తే మమ్మల్ని ఓడగొడతారు ఒక భయం ఉండాలని ఉద్దేశంతో ఈ ఉస్మానియా సిటీ తెలంగాణకు గుడ్డగాలంటది. సో అలాంటి వేదిక మీద ఒక ధూమ్ధామ్ చేస్తే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్కి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీలు అన్ని పార్టీలని, బీసీ సంఘాలని, కళాకారుల్ని, అందరు విద్యార్థుల్ని, ప్రొఫెసర్ కూడా ఆహ్వానించడం జరిగింది. మీకే తెలుసు, చాలా విజయవంతంగా సభ. సో దీని ద్వారా కూడా బీసీలకు మళ్ళీ ఈసారి మోసపోకుండా మా హక్కును మేము సాధించుకుంటాం, మా రిజర్వేషన్ మేము సాధించుకుంటాం, మా రాజ్యాధికారం మేము సాధించుకుంటామని చెప్తున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరి సామాజిక న్యాయం అన్ని వర్గాలకు జరుగుతుందని అనుకోవచ్చా? అక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు అన్న బీఆర్ఎస్ లో అధికారంలో మా బీసీలకు చాలా అన్యాయం జరిగిందండి. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి కోర్టులు కొట్టేసినాయి. ఉన్న 33% రిజర్వేషన్ ఆయన 23% చేసేస్తాడు. సో ఇప్పుడు బీఆర్ఎస్ లో మళ్ళీ రాజ్యాధికారం రావడం కోసం, సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మళ్ళీ బీసీలు అంటారు తప్ప ఈసారి బీసీలు ఈసారి చాలా చైతన్యమైరండి. కాంగ్రెస్ కాబట్టి బీఆర్ఎస్ నమ్మేటట్లేదు. ఎవరు మనకు న్యాయం చేస్తే వాళ్ళకే ఓటేయాలి అనేది వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు చెప్పకపోవచ్చు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం ప్రజలు ఎట్లుంటారంటే చాలా సున్నితమైన ఆత్మగౌరవం సంబంధించిన వాళ్ళు రావాలంటే టైం పడుతుంది. ఒకసారి బీసీలు కదిలేదంటే ఇక ఏ రాజకీయ పీఠలైనా కదిలిపోతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు అందరు బీసీల వైపు చూస్తున్నారు. మొన్నదాకా మందకృష్ణ అన్న వైపు చూస్తారు, ఇప్పుడు అందరూ మళ్ళీ బీసీ వైపు చూస్తారు. అందుకని కవిత కూడా సామాజిక తెలంగాణ ముందుకు వస్తుంది. సో కనుక
రానున్న రోజు బీసీ రాజ్యం వస్తుంది. ఖచ్చితంగా మా రిజర్వేషన్ సాధించుకునే వరకు పోరాడుతూనే ఉంటాం. అంటే మందకృష్ణ అన్న విషయం అన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అందరికీ న్యాయం చేస్తున్నాం. అక్కడ వర్గీకరణ విషయం కానివ్వండి, ఇక్కడ బీసీలకు 42% ఈ విషయంలో కానివ్వండి ముందుకెళ్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బిల్లు పెట్టారు, కులగణన చేస్తారు, డెడికేటెడ్ కమిటీ చేస్తారు, కులగణన పెట్టారు, బిల్లు కూడా పాస్ చేసి గవర్నర్ ద్వారా ఆమోదించి రాష్ట్రపతికి పంపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సిన పరిధిలో ఉన్నదన్నీ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఆ కోర్టు కొట్టేస్తుంది. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు దేశంలో బీసీలు వెనకబడి పోవడం కారణం ముఖ్యంగా కోర్టులే అండి. కోర్టులు ఎప్పుడైతే ఒక న్యూమరికల్ డేటా అడుగుతుంది, ఈ న్యూమరికల్ డేటా సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కోర్టు ఇది శాస్త్రీయబద్ధంగా లేదని కొట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కూడా అన్సైంటిఫిక్ అనమాట. సో అల్టిమేట్గా మేము అడిగేది ఏంటంటే తమిళనాడు మోడల్. సో 9వ షెడ్యూల్లో చేరిస్తే బీసీ రిజర్వేషన్ చాలా రక్షణ ఉంటుంది అనమాట. సో అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి తమిళనాడు మోడల్లో మేము అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జనాభా పరంగా అత్యధికంగా ఉన్న బీసీలు ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉన్నారు. ఇచ్చే స్థాయికి ఎప్పుడు వస్తారు? కులాల వారీగా, వర్గాల వారీగా, పార్టీల వారీగా ఎందుకు విడిపోతున్నారు? అందరూ ఒకేటై ఎందుకు రాజధానికారం వైపు అడుగులేరు? అది ఒకప్పుడు నడిచిందండి. ఎందుకంటే బీసీలో అక్షరాస్యత చాలా తక్కువ, చైతన్యం చాలా తక్కువ, చైతన్యం ఉన్న పేదరికం ఎక్కువ. సో ఇప్పుడున్న బీసీ సామాజిక వర్గం అందరూ చైతన్యమయ్యారు. ఇప్పుడు అందరం ఈ కులం ఆ కులం కాకుండా మనం బీసీలం ఉమ్మడే ఉండి మన హక్కులు మనం సాధించుకోవాలని కూడా ఆలోచనకు వచ్చింది. అది మేము చైతన్యం చేస్తున్నాం. కళాకారుల ద్వారా, మేధావుల ద్వారా, రాజకీయ వ్యక్తుల ద్వారా కూడా మేము చైతన్యం చేయడం జరుగుతుంది. సో రానుంది మాత్రం ఖచ్చితంగా బీసీ రాజ్యం అండి. మీ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలి. మా బీసీ మీడియా, మా బీసీ వార్తలు, మా బీసీ బాధపడుతున్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలు కూడా ప్రొజెక్ట్ చేయాల్సిందిగా ఆల్ ఇండియా ఓబీసీ తరపున నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.